నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి విడతల రజని ప్రెస్ మీట్, మాస్ వార్నింగ్. సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం, మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ. యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఇప్పుడు మీరు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం. మళ్లీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి. దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది సింపుల్ థియరీ. ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్, ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది పలుకుతుంది. భారతదేశంలో 34 years ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మునుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన, 3 ప్రెసిడెన్సీస్, మెడ్రాస్, కలకత్తా, ముంబై, ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి. అవి మెగా సిటీస్ మనకు. అయితే ఇంకో కొన్ని హైదరాబాద్ లాంటివి, నిజాం లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆ సినారియో అది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 91 నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను, బిఫోర్ 91, ఆఫ్టర్ 91. ప్రీ 91 అనేది ఆర్థిక సంస్కరణలు రాని నేపథ్యంలో
కాంగ్రెస్ పార్టీ మొనోపలి, ఒకే పార్టీ, సుస్థిరమైన ప్రభుత్వం, స్ట్రాంగ్ ప్రభుత్వం. ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులవి. హిందూ గ్రోత్ రేట్ మీకు 2% వస్తుంది, 1% వస్తుంది, మీకు అభివృద్ధి చేత కాదు అని ఎగతాళి చేసే రోజులు. అక్కడి నుంచి రిఫార్మ్స్ వచ్చాయి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓట్లు 300-400 ఉంటాయేమో. అంబేద్కర్ బొమ్మ పెట్టిర్రు, మమ్మల్ని పిలిచిర్రు. పోయి మేము దండం పెట్టుకొని విగ్రహావిష్కరణ చేసి నేను, సవితక్క, ఆనంద్ భాయ్ అందరం పోయినాం, మహేష్ రెడ్డి అన్న అందరం పోయినాం. ప్రామిస్ చెప్తున్నా, చిన్న తాండల 5-6 వేల మంది జమ అయింది. ఈడికెళ్ళాడికి ఊరేగింపు, హంగామా. అది ఎలక్షన్ ప్రచారం లెక్కనే ఉండే. నాకైతే నేను పరిశాన్ అండి, ఏంది ఇదంతా అంటే, మరి గట్లున్నది, ఇవాళ ఏం చేయమంటావు? కాంగ్రెస్ మీద కోపం గంతున్నది, మన మీద ప్రేమ గంతుంది. అయ్యో పొరపాటు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కానీ కేసీఆర్ పోతారు అనుకోలేదు. అంతేనా? బాబా ఏమున్నారా? దీనికి కూడా సపోర్ట్ కొట్టినట్టు నాకు అర్థమైంది. పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కేసీఆర్ పోతారు అనుకోలేదే. ఇక మరి మీ ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ ఎట్లుంటాడు నాకు అర్థం కాదు. కాబట్టి మనందరం కూడా ఇక గవర్ని అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి, ఒక్కొక్కటి నేర్చుకోవాలండి. మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ కూడా పోతాడు, ఎమ్మెల్యేలు ఉంటేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎరుక కావాలి మనకు కూడా. రెండవది ఏమనుకున్నాం పార్లమెంట్ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్ మనది కాదు, అది వాళ్ళిద్దరి మధ్య నడుతుంది అనుకుని మన వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటు అయిండ్రా అయ్యింది. ఏమైంది మరి ఇవాళ? 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. చిన్నప్పుడు మనకు స్కూల్లో లెక్కలు చెప్తారు, 8 + 8 ఎంత? 16. కానీ ఇలా తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణకు తెచ్చింది ఎంత? అందుకే 8 + 8 ఎంత? గుండు 0. మొన్నటిదాకా ఎగిరింది కదా రేవంత్ రెడ్డి, గుండు 0 అని. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చింది ఎంత? అందుకే ఎగిరద్దు. పెద్దలు ఏమంటారంటే, విజయం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. అందుకే మనం ఓడిపోయినంత మాత్రాన బేజారు కావద్దు, గెలిచినామని చెప్పి నీళ్ళు కద్దు. గెలిచినాక మమ్మల్ని మించినోడు ఎవడలేడు, నేను 30 మార్కాన్ 32 మార్కాన్ నడవదు. రేపు కూడా ఇట్లే ఉండాలి, ఇవాళ కూడా ఇట్లే ఉండాలి. మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి కలిసికట్టుగా కదులుదాం. మనం కలిసికట్టు కదిలితే 6 మండలాలు వికారాబాద్ స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీనే కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతతో మొత్తం ఢిల్లీకి చెప్పే అవకాశం మీకు. కొడంగల్లో కొట్టినాం అనుకో 5-6 కాన్స్టిట్యున్సీ. వెల్లుండి పోతున్నాం మేమందరం. కొడంగల్ వస్తారా మీరు? ఆడికి వస్తారట. రైట్, చలో కొడంగల్ అందరం పోదాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి మన వాళ్ళ దగ్గరికి పోదాం. పోయి అక్కడ లగచర్ల తాండా ఏమైంది, రోడ్డుబండ తాండా ఏమైంది, హకీంపేట ఏమైంది, అక్కడనే మాట్లాడదాం. రేవంత్ రెడ్డి ఇలాకాలనే, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలనే అందులోకే పోదాం, అక్కడనే అడుగుదాం. మరి ప్రజలు ఎవరికి ఓటేయాలనో వాళ్ళనే చెప్పమందాం. మిమ్మల్ని కూడా నేను కోరేది అంటే 6 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ. మీరు దయచేసి ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మీ నాయకుడు, మీ ఇన్ఛార్జి జిల్లా పార్టీ ప్రెసిడెంట్, ఆయన తాండూరు తిరగాలి, పరిగి తిరగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి. కానీ మీరు ఎక్కడోళ్ళు అక్కడ. మీరు కనుక మండలాల వారీగా సమన్వయంతో పనిచేస్తే రేపు ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, రేపు మనోడే జిల్లా పరిషత్ చైర్మన్ అయిననుకో, మళ్ళీ వికారాబాద్ జిల్లా పరిషత్ మీద మన జెండా ఎగిరింది అనుకో, తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పీకర్ గారికి చెక్ పెట్టినట్టు అవుతుందా కాదా? ఒక గది మన లక్ష్యం కావాలి. ఇప్పుడు ఎదురుగా ఈ ఎలక్షన్ ఉంది, ఇక 4 ఏళ్ల తర్వాత ఆ ఎలక్షన్ ఉంది, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. కానీ క్రికెట్లో చెప్తారు కదా, నెక్స్ట్ బాల్ ఆడాలి. ఫస్ట్ ఈ నెక్స్ట్ బాల్ ఆడాలని అవుట్ కావద్దు, అటెన్క నెక్స్ట్ ఓవర్ ఆడాలి. కాబట్టి నెక్స్ట్ బాల్ ఇప్పుడు మనకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్, మున్సిపాలిటీ ఉన్నాయి. వీటిలో కొడదాం, తప్పకుండా ఐకమత్యంగా ముంగటికి పోదాం. ఆనంద్ కూడా మళ్ళొక్కసారి నేను కోరుతున్నా, దయచేసి వేరే అనుకోకండి. మంచి వాళ్ళని చూడండి, గుర్తించండి. నావాడు నీవాడు కాదు, గెలుపు గుర్రాలు, ఖచ్చితంగా గెలిచేటోళ్ళు, సామాజిక సమీకరణలు, అవతలో ఎవరిని పెడుతురు, మనం ఎవరిని పెట్టాలి ఆలోచించుకొని ఒప్పి. ఎవరైనా నారాయణ అనుకో 10 మందిని కూర్చోబెట్టి 10 మంది టికెట్ పెడితే ఒప్పించి అన్న నీకు ఇంకో పోస్ట్ ఇస్తా, రేపు గవర్నమెంట్ వచ్చినాక నామినేటెడ్ ఇస్తా, లేదా పార్టీ పదవి ఇస్తా అని చెప్పి మెప్పించుకొని సీనియర్లను కూడా ముంగట కూర్చోబెట్టుకొని విశేషమైన అనుభవంగా. బీజేపీ నేతలు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. సంవత్సరానికి 80,000 రూపాయల బెనిఫిట్. అదేవిధంగా ఇంకొక వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, టీచర్లకు కానీ ఇతర జాబ్ హోల్డర్స్ కానీ వారికి అనేక రకాలైన డిఎల్ కానీ
వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వారి డబ్బులు వాళ్ళు రావడానికి ఎంత గోసపడుతుందో ఇలా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ లో ఇచ్చిన యువకులకు ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు కేవలము 6 గ్యారెంటీలకు దిక్కు లేదు, 5 డిక్లరేషన్లకు దిక్కు లేని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అంటే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎంఏ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మరియు టీచర్ ఎమ్మెల్యే మన కొమరన్న గారికి వారికి మీ అమూల్యమైన ఓటు గెలిపించవలసిందిగా మీ అందరికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. భారత్ మాతాకి. పెద్దలు మన మాజీ ముఖ్యమంత్రిని ఓడించినటువంటి కామారెడ్డి శాసనసభ్యులు తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీకి పునాదులైనటువంటి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కష్టం వల్లనే ఇవాళ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు. అది కార్యకర్తల కష్టం. ఇన్ని సంవత్సరాల మీ శ్రమకు, రాబోయే ఈ 4 సంవత్సరాల శ్రమకు, రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుండే మనం చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీకి అభ్యర్థుడైనటువంటి అంజిరెడ్డి అన్న గారు కానీ, అలాగే టీచర్ ఎమ్మెల్సీకి అభ్యర్థి అయినటువంటి కొమరన్న గారు కానీ, వీరిద్దరికి కూడా మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు వల్ల ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి కనీసం 5 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. మొన్నటి బడ్జెట్ లో మనకు చేసినటువంటి సాయాన్ని ఈ తెలంగాణ ఉద్యోగస్తులు అందరూ కూడా గుర్తుంచుకుంటారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులు కూడా తెలుసు. పాత అయినా అట్లున్నాడంటే కొత్త అయినా ఇట్లున్నాడు. పాత అయినకేమో అలువు గాని అన్ని హామీలు ఇచ్చి ఫెయిల్ అయితే, కొత్త అయినా దానికి డబల్ హామీలు ఇచ్చి కనీసం రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, అమ్మాయిలకు 12,000 రూపాయలు, అలాగే స్కూటీలు, అలాగే ఉద్యోగాలు, ఇలాంటివి ఏవి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది అనేది ఒకసారి ఆలోచించాల. కనీసం ముఖ్యమంత్రినే ఆలోచన కూడా లేకుండా ఇవాళ ఆయన మాట్లాడుతున్న చిల్లర మల్లర మాటల్ని ప్రభుత్వం. మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుపై మండిపడ్డారు. మీద నాతో సహా ఇక్కడ కేసు కట్టారు. ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు బయటికి రావద్దు, యాక్టివిటీస్ చెయ్యొద్దు, ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు, ఎవ్వరూ కదలాడకూడదంట. ప్రతి గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లకు పిలిపించడము, హరాస్ చేయడము, తిట్టడము, కొట్టడము, కేసులు పెట్టడము, అరెస్టులు చేయడము, జైళ్లకు తీసుకువెళ్లడము, ఈ విధమైనటువంటి అరాచక పాలన చిలుకలూరుపేట నియోజకవర్గంలో నడుస్తోంది. ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలా మందికి తెలుసు. మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్ లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకే నా కుటుంబం ఉంది.
మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. నేను ఇక్కడ మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను. ఇక్కడ 5 ఏళ్ళు నేను పనిచేశా, నేను ఎమ్మెల్యేగా చేశా, నేను మంత్రిగా పనిచేశా. కానీ ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల, ఇలాంటి అరాచక పాలనకు మేము ప్రోత్సహించలా. ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రొవోక్ చేసి, మేము మా ఇంట్రెస్ట్లు ఏమి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా. ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి, వాళ్ళకి ఇంకేదైనా కష్టాలుంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి, ఇక్కడ మంత్రిగా ఉండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే, ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా, మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా వచ్చి ఈరోజు వేల సంఖ్యలో చక్కటి వైద్య సేవలు పొందుతున్నారు. ఎప్పుడో చిరకాలపు కలగా ఈ చిలుకూరుపేట ప్రాంత ప్రజల కలగా ఏదైతే బైపాస్ ఉందో, ఆ బైపాస్కి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ లో భాగంగా రైతులకు డబ్బులు బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిరక్షణ కానీ ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పాలనకు ఒక కొత్త భాషను చెప్తా ఉన్నారు. పాలన అంటే భక్షించడం, శిక్షించడం. ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన సాగించి ప్రజా జీవితంలో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చిన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవడమే పరమావధిగా ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన. మరి అటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఆ హామీలు నెరవేర్చమని ప్రజల పక్షాన, బీసీ సంఘాల పక్షాన తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినటువంటి దరిమిలా మేము ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల రూపేణ వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం, దగ ఇంత అంత కాదు. ప్రధానంగా ఈరోజు మేము సిఎస్ గారిని కలిసి వారి దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు 2. ఒకటి, 42% రిజర్వేషన్లు బీసీలకు తీసుకొని వచ్చి ఆ రిజర్వేషన్లు చేయించి, అమలు చేయించి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలి. రెండవది, కులగణన సందర్భంగా బీసీలకు జరిగినటువంటి ద్రోహాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో జరిగినటువంటి సర్వేల సందర్భంగా వచ్చినటువంటి బీసీ జనాభాను ఈరోజు వీళ్ళు ప్రకటించినటువంటి లెక్కలను చూస్తే బీసీల గొంతుకోసేటువంటి లెక్కలు వాళ్ళు ఈరోజు మరి చట్టసభల ముందు ఉంచడం జరిగింది. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే వాళ్ళకు అమలు చేసేటువంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి మసిబూసి మారేడుగాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ బీసీ సమాజం కోరుతున్నది మేమెంతో మాకంత అనేటువంటి వాటా బీసీ సమాజం డిమాండ్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, 4వ సారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు
స్టడీ లేకోకుండా, ఆలోచన లేకోకుండా, అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను, అభూత కల్పనలను, వాగ్దానాలను, అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంఖాలుగా చెప్పేశాడు, అధికారంలోకి వచ్చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి, సత్య శోధన చేసి, ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. అందుకనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 99% వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం. అఫ్కోర్స్ ఓటమి పాలయ్యాం, అది వేరే అంశం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా? ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? ఎందుకు ఎగవేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేనిఫెస్టో అన్నారు, షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, సూపర్ 6 అన్నారు. ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి, కాలర్ పట్టుకోండి అని అన్నారే. చూస్తున్నారు కదా మీకు సోషల్ మీడియాలో. మేము అన్నీ స్టడీ చేసాం, కాలర్ పట్టుకోండి మాది అవసరమైతే అన్నారు. ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని అడుగుతున్నా. అది చెప్పిన పెద్ద మనిషిని. వాళ్ళు ఏం పట్టుకోవాలి? 8 మాసాలు అయింది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు, ఆరకొరగా కుంటిగా ఏదో చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి? ఎవరి కాలర్ పట్టుకోవాలి? ఎవరి మెడ పట్టుకోవాలి? చెప్పమని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా, సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని, మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్కడ సమాధానం చెప్పడు. ఊరిని చలరమొరలుగా మాట్లాడే ప్రయత్నం. ఆయన మంత్రులు, నాయకులు కారు కోతలు గుయ్యటం, పిచ్చిగా మాట్లాడటం, ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు 10 నుంచి 11 సార్లు మీడియా ముందుకొచ్చి మీడియా ముఖంగా ప్రజలకి తెలియచేసేటటువంటి విషయాలను తెలియచేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి విడతల రజని ప్రెస్ మీట్, మాస్ వార్నింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.